హలో ఎవ్రీబడి, ఈరోజు డిఫరెంట్గా డాబా స్టైల్ ఎగ్ కుర్మా. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. మన దగ్గర పన్నీర్ మసాలా పౌడర్తో ఇంతకుముందు ఒక 2 రెసిపీస్ చూపించాను కదా, అదే పన్నీర్ మసాలా పౌడర్తో ఈ ఎగ్ కుర్మా చేస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోయాలి. ఫస్టే మనం ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఎగ్స్ను ఆయిల్లో వేసేసి కొంచెం పసుపు వేసేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. మంచి కలర్ వస్తుంది, ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే. ఇలా అన్నీ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ వేడైంది, జీలకర్ర వేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా గోలుతుంది, తొందరగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్తో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆనియన్ మెత్తగయ్యేంత వరకు కుక్ చేయాలి. చూడండి, ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయింది. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలను ఇలా మిక్సీ బట్టి వేసుకోవాలి. టమాటాలు ఇట్లా మిక్సీ బట్టి వేస్తే మంచిగా గ్రేవీలా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి టమాటా మంచిగా ఆయిల్లో ఉడకాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా పైన ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటా అన్నీ మంచిగా ఉడకాలి. ఆ తర్వాతనే మనకు సరిపోయేంత కారం వేసుకోవాలి. ఈ పన్నీర్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలనో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ల పన్నీర్ మసాలా పౌడర్ వేసుకున్నాము. తర్వాత ఈ మసాలా పౌడర్ ఆయిల్లో మంచిగా ఉడకాలి, మంచి గోలాలి. అంతా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ మసాలాను గోలనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయింది. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది అంటే మసాలా మంచిగా గోలిందని అర్థం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటేనే ఇది బాగుంటుంది. వాటర్ పోసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. సాల్ట్ టేస్ట్ చూసి అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవాలి. చూడండి, మొత్తం మంచిగా ఉడికింది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిందని. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. పరోటా, చపాతీ, పూరి, జీరా రైస్ ఇట్లా దేనికైనా చాలా బాగుంటుంది కుర్మా. ఈ డాబా స్టైల్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.